హలో హలో ₹5,000 మాల వేస్తూ గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు చదివేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మస్తాను మాజీ డైరెక్టర్లు సర్పంచులు ఎంపీటీసీలు కూడా వేదిక నడిపించబోతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అయ్యగారిపల్లి గ్రామంలో మన ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికినందుకు ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒకప్పుడు ఇది మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆయన పర్వాలేదు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడే ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. అంతటి అభిమానం ఉన్నటువంటి ఆయన నాయకుడు పాపము ఈ గ్రామానికి శ్మశానానికి రోడ్డు లేకపోతే ఇన్ని సంవత్సరాలు పట్టిస్తున్నటువంటి దాఖలు లేవు. ఈరోజు సర్పంచ్ గారు మన నరసన్న గారు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎన్నికలకు ముందు ఆ సమస్యని మనం గుర్తించడం జరిగింది. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి అక్కడ 40-50 సంవత్సరాల సమస్యను కూడా పరిష్కరించి అక్కడ స్థలం సేకరించి సొంత నిధులతో అక్కడ రోడ్డు నిర్మించి ఈ గ్రామస్తులందరికీ శ్మశానానికి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నరసన్నకి, సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే గౌరవ పెద్దలు శాసనసభ్యులు గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. అది మీ చిరకాల కోరిక కాబట్టి వీలైనంత తొందరలో దాంట్లో ఆ శ్మశానానికి సిమెంట్ రోడ్డు కూడా నిర్మించేదానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ, ఈ గ్రామం ఎంతో ప్రశాంతమైన గ్రామం. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నది. మేము అంతకుముందు ఎన్నికల్లో చేసినా ఇక్కడ రాజకీయ కక్షలు ఎప్పుడు మేము ఎదుర్కోలే. మేము మైనార్టీలో ఉన్న ఈ గ్రామానికి ఎన్నికలప్పుడు వచ్చినా కానీ అందరూ కూడా స్వాగతం పలికేవాళ్ళు, మంచిగా ఎన్నికలు చేసేవాళ్ళు. మొన్న ఎలక్షన్లో మేము ఆయనకున్నటువంటి 5-6 ఊళ్ళలో ఈ అయ్యగారిపల్లి కూడా ఒక పెట్టని కోట కాకాని గోవర్ధన్ రెడ్డికి. అలాంటి ఈ గ్రామంలో కూడా గౌరవ శాసనసభ్యులు
చంద్రమోహన్ రెడ్డి గారికి ఇంచుమించు సమానంగా ఓట్లు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించినందుకు రుణపడి ఉంటాం. మీరు చూసినటువంటి ఆదరాభిమానాలకు ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మీరు ఇంత అభిమానాన్ని చూపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.